కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70,000-80,000 మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏం వీక్గా ఏం లేదు. రేపు ఏం చెప్తాం మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇడికి ఎదురు తిరగలేక కాదు, తిక్క లేక కాదు, నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. నిన్నటి వరకు త్యాగశీలి అని ముద్ర వేయించుకున్న వర్మ ఇవాళ వీధి పోరాటాలకు ఎందుకు దిగారు? ఈ డ్రామా వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? వర్మ గారు త్యాగం అంటే గెలిచే సీటును వదులుకోవడం. కానీ పిఠాపురంలో 1994 తర్వాత టీడీపీ గెలిచిన చరిత్రే లేదు. 30 ఏళ్లుగా సైకిల్ అడ్రస్ లేని చోట మీరు సీటు ఇవ్వడాన్ని త్యాగం అని ఎలా పిలుస్తారు? అసలు పిఠాపురంలో టీడీపీకి ఉనికే లేనప్పుడు అక్కడ మీరు చేసిన త్యాగం ఏముంది? జనసేన అని త్యాగాన్ని తక్కువ చేసి చూపడం వెనుక ఉన్న స్క్రిప్ట్ ఎవరిది? రామకృష్ణుడి ద్వారా బాబు గారు నడిపిస్తున్న ఈ నాటకం కూటమిని ఎటువైపు తీసుకెళ్తోంది?